నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. అమెరికా వద్దు కెనడా ముద్దు ఇది ప్రస్తుతం భారతీయ విద్యార్థుల తాజా ట్రెండ్. ఆస్ట్రేలియాతో పాటు యూరోప్ లోని ఏ దేశమైనా సరేనంటున్న స్టూడెంట్స్ అమెరికాకు మాత్రం వెళ్లమంటున్నారు. దీంతో విదేశీ విద్య క్రమక్రమంగా రూటు మారుతోంది. అమెరికా ఇదే వాటి బిగ్ బ్యానర్. లక్షల మంది భారత విద్యార్థులకు అమెరికా చదువు ఒక కళ. అక్కడ ఉద్యోగం చేయడం జీవితాశయం. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అమెరికా అంటేనే విరక్తి చెందుతున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ విధానం, ట్రంప్ వైఖరితో మన విద్యార్థుల నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నారు. అమెరికా చదువుకు నో చెబుతూ వేరే దేశాల వైపు పరుగులు తీస్తున్నారు. అగ్రరాజ్యంపై తగ్గిన ఆసక్తి, రూటు మారుతున్న అమెరికా చదువులు, ట్రంప్ కఠిన వైఖరితో ఆలోచన మార్చుకుంటున్న విద్యార్థులు, ఆస్ట్రేలియా, కెనడాలకు భారీగా పెరుగుతున్న భారతీయ విద్యార్థులు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే అమెరికాలో వాలిపోవాలి, ఎంఎస్ పూర్తి చేయాలి, అక్కడే ఉద్యోగంలో స్థిరపడాలి. ఏటా లక్షల మంది భారతీయ విద్యార్థులు కనే కల ఇది. కానీ ఇప్పుడు కలగానే మిగులుతోంది. విదేశీ చదువులు రూటు మారుతున్నాయి. అమెరికా టు కెనడా, అవసరమైతే ఆస్ట్రేలియా, లేదంటే ఇంగ్లాండ్, అదీ కాకపోతే యూరోప్లో ఏ దేశమైనా సరే. కానీ అమెరికాకు మాత్రం వెళ్లమంటున్నారు విద్యార్థులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వీసాలు కఠినతరం కావడం, అక్కడ నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి ఆస్ట్రేలియా, కెనడాతో పాటు ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా చదువు వద్దనుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భాషాపరమైన సమస్యలతో యూరప్ దేశాలపై ఆసక్తి చూపని విద్యార్థులు సైతం ఇప్పుడు ఆలోచన మార్చుకొని ఆ దేశాల్లో చదువులపై ఆసక్తి చూపుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చినప్పటి నుంచే ఆ దేశం వెళ్లే విద్యార్థుల చూపు ఆంగ్లం మాట్లాడే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల వైపు మళ్లింది. 2017 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో 5,53,400 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ప్రకటించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గతేడాది జులై నాటికి 90 దేశాల్లో 7,52,725 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు 23,832 మంది, కెనడాకు 24,000 మంది, కజకిస్తాన్కు 6,100 మంది, జర్మనీకి 1,568, ఫ్రాన్స్కు 1000 మంది చదువుల కోసం వలసబాట పట్టారు. ఇలా పలు దేశాలకు వెళ్లేవారు వేల సంఖ్యలో పెరుగుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం 2019లో కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు భారత విద్యార్థుల వలస పెరుగుతుందని అంచనా వేసింది. ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేయడం, ఇతర దేశాల నుంచి వచ్చే నిపుణులను మాత్రం ఉద్యోగాల్లో నియమించుకుంటామని ట్రంప్ సర్కార్ ఖరాఖండీగా చెబుతోంది. దీనికి తోడు విదేశీ విద్యార్థులకు అమెరికా వీసాల జారీ కఠినతరమయ్యింది. తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు కూడా కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకోవడానికి గతంలో ఉన్నంత వెసులుబాటు ఇప్పుడు లేదు. ఇలాంటి కారణాలతో భారత విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు అమెరికా కాకుండా ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకుంటున్నారు. దీంతో కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్తో పాటు యూరప్ దేశాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 దరఖాస్తుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాకు 20%, బ్రిటన్కు 18 నుంచి 19% ఉంటున్నాయని హైదరాబాద్కు చెందిన విదేశీ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. మిగిలిన వారిలో సింగపూర్, యూరప్ దేశాలకు వెళ్లేవారుంటున్నారని అంటున్నారు. మరోవైపు మన విద్యార్థులు కేవలం చదువు కోసమే విదేశాలకు వెళ్లడం లేదని నిపుణులు చెబుతున్నారు.
చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడే అవకాశాలను ప్రధానంగా చూస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. అందుకే విద్యార్థి వీసా సులభంగా ఉన్న ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల వైపు ఆసక్తి చూపేవారు పెరుగుతున్నారు. ఆయా దేశాల్లో చదువు పూర్తయిన తర్వాత 2 ఏళ్ల పాటు వర్క్ పర్మిట్ ఉంటుంది. మరోవైపు భాష విషయంలో సమస్య ఉంటుందని తెలిసినా మెకానికల్ ఇంజనీరింగ్ చదివేందుకు జర్మనీ వెళ్లేవారు పెరుగుతున్నట్లు కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా కంటే కెనడాలో సుమారు 20%, బ్రిటన్లో 40%, ఆస్ట్రేలియాలో 10%, ఐర్లాండ్లో 60% నుంచి 70% వరకు ఫీజులు తక్కువని చెబుతున్నారు. ప్రస్తుతం విదేశీ విద్యను ఆశించే విద్యార్థులు ఐరోపాలోని 28 దేశాల వైపు చూస్తున్నారు. బ్రిటన్ కాకుండా ఆంగ్లం మాట్లాడే దేశం ఐర్లాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు. కేవలం 45 లక్షల జనాభా ఉన్న ఐర్లాండ్ అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ కార్పొరేట్ పన్ను కేవలం 12.5%. దీంతో పలు బహుళజాతి సంస్థలు ఆ దేశంలో పరిశ్రమలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ వనరుల అవసరం అక్కడ బాగా పెరిగింది. అందుకే ప్రభుత్వమే విద్యా రుసుముల్లో రాయితీ ఇస్తుంది. చదువు తర్వాత 2 ఏళ్ల పాటు వర్క్ పర్మిట్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఐర్లాండ్ బాట పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వెళ్లేవారు మాత్రమే కాదు, అమెరికాలో ఇప్పటికే ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న వారు, అక్కడ ఉద్యోగాలు కోల్పోతున్న నిపుణులు సైతం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఉద్యోగాల విషయంలో అమెరికా స్థానికులకే పెద్దపీట వేస్తుండడం, అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పు రావడంతో అక్కడ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారు కెనడా, ఇంగ్లాండ్ వంటి యూరప్ దేశాల బాట పడుతున్నారు. దీంతో అమెరికాలో చదువు, కెనడాలో కొలువు అన్నట్టు మారింది పరిస్థితి. అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఒత్తిడి ఎక్కువైంది. ఐటీ కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని ఎత్తిచూపుతూ ఐటీ కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీల్లో పనిచేసే భారతీయులను తొలగించి వారి స్థానంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫలితంగా అనేక మంది భారతీయ టెక్ నిపుణులు స్వదేశీ బాట పట్టాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దేశ ఐటీ రంగానికి వెన్నెముకగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు అమెరికాలో కూడా కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి గత ఏడాది 99,010 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ 2019లో పరిస్థితి భిన్నంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు H-1B వీసాలను కఠినతరం చేయడంతో పాటు కార్యాలయాల్లో స్థానికులకు అవకాశాలు పెంచాలంటూ భారత ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెంచింది. దీంతో భారతీయ టెక్ కంపెనీలు తదనుగుణంగా వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే అమెరికాలో అక్కడి వారికి ఉద్యోగం ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నాయి. విప్రో అమెరికా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిలో 50% పైగా ఉద్యోగులు స్థానికులే కావడం ట్రంప్ నిబంధనల ప్రభావానికి అద్దం పడుతోంది. ఇక టీసీఎస్ 2011-17 మధ్య కాలంలో అమెరికాలో 17,000 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. గత ఏడాదిలో మొత్తంగా 27,049 మందికి ఉద్యోగాలిచ్చిన టీసీఎస్ అందులో మెజారిటీ సిబ్బందిని అమెరికా కార్యాలయాల్లోనే నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2020 నాటికి యుఎస్ మార్కెట్లో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఇన్ఫోసిస్ గత ఏడాది వరకు 7,600 మందికి పైగా నియమించుకుంది. ఫలితంగా భారతీయ టెక్ నిపుణులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. దీంతో వీరంతా అమెరికాను కాదని వేరే దేశాల వైపు చూస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ నిపుణులే కాదు, ఇప్పటికే అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న వారు సైతం అగ్రరాజ్యానికి గుడ్ బై చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా అమెరికాలో చదువు పూర్తి చేసి కెనడా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కుంటున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ అక్కడ ఎంతో కాలం స్థిరపడే అవకాశం లేనందున కెనడా, ఇంగ్లాండ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు
ఓ అంతర్జాతీయ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. భారతీయ టెక్కీలకు ఇప్పటి వరకు అమెరికాలో గుర్తింపు, ప్రాధాన్యత ఇచ్చిన ఆ దేశ కంపెనీలు కూడా ఇప్పుడు H-1B వీసాల సమస్యతో కలవరం చెందుతున్నాయి. ప్రపంచ దిగ్గజాలైన 30 ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా అధిక వేతనాల చెల్లింపు షరతులు, వీసాల మంజూరుపై అధ్యక్షుడు ట్రంప్ను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో భారతీయ నిపుణులకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నందున ఆ దేశాల వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, పరిశోధనలు, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అనలిస్ట్ తదితర ఉద్యోగాల్లో ఆ దేశాల్లో మంచి డిమాండ్తో పాటు ఆకర్షణీయమైన వేతనాలు కూడా ఇస్తున్నారు. దీంతో భారతీయ నిపుణులు ఉన్నత విద్యకు కూడా ఆ దేశాల వైపు పరుగులు తీస్తున్నారు. కెనడా, ఇంగ్లాండ్ దేశాలు ఇమిగ్రేషన్ విధానాల్లో బ్రెగ్జిట్ను అనుసరించడంతో అంతర్జాతీయంగా ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఆ దేశాలు అనువైన కేంద్రాలుగా మారాయి. కెనడా ప్రభుత్వం ఓపెన్ ఇమిగ్రేషన్ పాలసీ అమలు చేయడంతో భారతీయ విద్యార్థులకు ఓ మంచి అవకాశం దొరికినట్టయింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ, గ్లోబల్ స్కిల్స్, వీసా ప్రోగ్రాంల ద్వారా విదేశీ నిపుణులకు ఆ దేశం అవకాశం కల్పిస్తోంది. సాంకేతిక నైపుణ్యం, శాస్త్రీయ పరిశోధనలో మేధో సంపత్తి కలిగిన భారతీయులకు కెనడా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ దేశానికి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమయ్యాయి. గత 2 ఏళ్లలోనే అమెరికా నుంచి కెనడాకు భారీ ఎత్తున వలసలు వెళ్లారు. ఆగస్టు 2016 నుంచి జూలై 2018 వరకు అమెరికాలో ఉద్యోగాలు వెతుక్కునే భారతీయులు 60 నుంచి 50% తగ్గిపోగా కెనడాలో 6 నుంచి 13% ఉద్యోగాల అన్వేషణ పెరిగిందని ఇండీడ్ సంస్థ తన అధ్యయనంలో స్పష్టం చేసింది. అలాగే ఇంగ్లాండ్లో కూడా గ్లోబల్ టెక్, బ్యాంకింగ్ మేనేజ్మెంట్లో మంచి అవకాశాలొస్తున్నాయి. 2015 నుంచి భారతీయుల దరఖాస్తులు 8 నుంచి 10% పెరగడంతో ఎక్కువ మంది ఇంగ్లాండ్లో స్థిరపడుతున్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్, పోలాండ్, ఐర్లాండ్ దేశాల్లో కూడా మన టెక్కీలు, నిపుణులు, పరిశోధకులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. కెనడాలో టెక్నాలజీ రంగం పురోగతి చెందుతూ ఉండడంతో టెక్కీలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు ఇమిగ్రేషన్ పాలసీని సడలించడంతో అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కెనడాలో బిజినెస్ అనలిస్ట్, మెకానికల్, సాఫ్ట్వేర్, సివిల్ ఇంజనీర్లకు, సాఫ్ట్వేర్, వెబ్, జావా డెవలపర్స్, ప్రాజెక్ట్ మేనేజర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. అలాగే ఇంగ్లాండ్లో శాస్త్ర పరిశోధకులు, స్టాఫ్ కన్సల్టెంట్, iOS, ఆండ్రాయిడ్, జావా డెవలపర్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, ఫిజిషియన్, ఆర్కిటెక్ట్స్ కు మంచి డిమాండ్ ఉందని ఇండీడ్ అధ్యయనం వెల్లడించింది. ఇన్నాళ్లుగా అమెరికాపైనే ఆధారపడిన భారతీయ నిపుణులు ఆ దేశ ఆంక్షలతో ప్రపంచ మార్కెట్పై అన్వేషణ ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. గత 4 ఏళ్లుగా ఆస్ట్రేలియాపై దృష్టి సారించగా ఇప్పుడు కెనడా, ఇంగ్లాండ్ బాటపట్టారు. ముఖ్యంగా 2017 నుంచి అమెరికా నుంచి కెనడా, ఇంగ్లాండ్కు పెద్ద ఎత్తున తరలిపోవడంతో భారతీయులకు ఆ 2 దేశాలు ప్రత్యామ్నాయ ఉద్యోగ కేంద్రాలుగా నిలిచాయని ఇండీడ్ చెబుతోంది. కాలంలో హద్దుల్లేని వాణిజ్యానికి కేంద్ర స్థానంగా ఎదిగింది అమెరికా. ఎన్నో దేశాల నుంచి నిపుణులను ఆకర్షించింది. అడ్డుగోడల్లేని సమాజం కావడంతో పెద్ద ఎత్తున విదేశీ నిపుణులు అగ్రరాజ్యానికి క్యూ కట్టారు. దానివల్ల ప్రపంచానికి ఎన్నో శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. ప్రవాసులు అక్కడ సామాజికంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూనే అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. అమెరికా విశేషమైన ప్రగతి సాధించడంలో ఎన్నో ఇతర దేశాల భాగస్వామ్యం ఉంది అనేది వ్యతిరేకించలేని వాస్తవం. ఇప్పుడు దీనికి భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ 1930, 1940 నాటి పోకడలను అందిపుచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసా నిబంధనలతో వలసలను అడ్డుకుంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికాలో 1965 నాటికి భారత సంతతికి చెందిన ప్రజలు కేవలం 15,000. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 35 లక్షల వరకు పెరిగింది. అంతకుముందు 1946లో చేసిన లూక్ సెల్లర్ చట్టం ఫలితంగా ఏడాదికి 100 మంది భారత సంతతి వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వడం మొదలయ్యాక వలసపోయేవారి సంఖ్య పెరిగింది. ఈ కోటా చట్టాన్ని తొలగించి 1965లో అధ్యక్షుడు డెమోక్రాట్ అయిన లిండన్ జాన్సన్ హయాంలో తెచ్చిన ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం ఫలితంగా
భారత్ నుంచి వలసొచ్చే డాక్టర్లు, ఇంజనీర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1990లో వచ్చిన ఐటీ విప్లవం తర్వాత 2000 సంవత్సరం నుంచి భారతీయుల వలస ఎన్నో రెట్లు పెరిగింది. 2-3 ఏళ్ల క్రితం వరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 35,000 మంది విద్యార్థులు అమెరికాలో పీజీ చదువులకు వెళ్లేవారు. వారిలో ఎక్కువ శాతం మంది అక్కడే ఉద్యోగాలు పొంది స్థిరపడే అవకాశం ఉండేది. కానీ H-1B వీసాలను కఠినతరం చేయడంతో భారతీయ టెక్కీల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న ప్రస్తుత భారత సంతతి జనాభా 1% దాటిపోయిందని అంచనా. దాదాపుగా 35 లక్షల మంది భారతీయులు వివిధ వీసా హోదాల్లో అమెరికాలో జీవిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభా దాదాపు మొత్తం 33 కోట్లు. అంటే ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు భారత సంతతి వారే. జీవనోపాధి, మెరుగైన జీవనశైలి కోసం ఇతర దేశాలకు వలసపోయిన భారతీయుల్లో అత్యధికులు అమెరికాలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఇక అమెరికాలో స్థిరపడి నివసిస్తున్న ఆసియా వాసుల్లో జనాభా రీత్యా చూస్తే 1.25%తో చైనా, 1.2% ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారు మొదటి 2 స్థానాల్లో ఉండగా భారతీయులు 3వ స్థానంలో ఉన్నారు. ఉన్నది 1% కానీ భారతీయ అమెరికన్లు అత్యంత సంపన్న వర్గంగా గుర్తింపు పొందారు. సహజంగానే విద్యలో అందరికన్నా ముందున్నారు. ఇక నవంబర్ 8 ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్లోని ప్రతినిధుల సభకు 5, సెనెట్కు 1 ఎన్నికయ్యారు. తద్వారా చట్టసభల్లో కూడా 1% ప్రాతినిధ్యం సంపాదించారు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి జనాభాలో నివాస హక్కు ఉన్న తెలుగువారి సంఖ్య ఇటీవల బాగా పెరిగి దాదాపు 3 లక్షలకు చేరింది. అంటే దాదాపు 8.5% ఉంది. అమెరికాలోని భారత సంతతిలో సంఖ్యరీత్యా హిందీ మాతృభాషగా ఉన్న వర్గం మొదటి స్థానంలో ఉండగా ఇటీవలి వరకు 2వ స్థానంలో ఉన్న గుజరాతీలను తెలుగువారు అధిగమించి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారని అమెరికా యూనివర్సిటీ అధ్యాపకులు దేవేష్ కపూర్, సంజయ్ చక్రవర్తి ది అదర్ 1% ఇండియన్స్ ఇన్ అమెరికా అనే పుస్తకంలో వెల్లడించారు. అలాగే చట్ట వ్యతిరేకంగా ప్రవేశించకపోయినా భారతీయులు కొందరు వీసా గడువు దాటి అమెరికాలో గడుపుతున్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. 2015లో టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాపై వచ్చిన భారతీయులు దాదాపు 15,000 మంది అనుమతించిన కాలాన్ని మించి అమెరికాలో బస చేశారని ఓ సర్వేలో తేలింది. అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో 95,000 మంది PhD గ్రహీతలున్నారు. మిగిలిన వారిలో 40% పట్టభద్రులు. అదే స్థానికులైన శ్వేత, నల్లజాతి అమెరికన్లలో 12% మందికి మాత్రమే డిగ్రీలున్నాయి. అలాగే ఇక్కడి భారత సంతతి వారి సగటు వార్షిక ఆదాయం $1,00,000 దాటిపోయింది. 2015-16 సంవత్సరంలో 1.33 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చదవడానికి వెళ్లారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే 25% పెరిగారు. అమెరికాలో చదువుకునే ప్రతి 6 అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే. గ్రాడ్యుయేట్ స్థాయిలో చూస్తే ప్రతి 5 విదేశీ విద్యార్థుల్లో 3, పీజీ స్థాయిలో ప్రతి 4 విదేశీ విద్యార్థుల్లో 3 భారతీయులే. విదేశీ విద్యార్థుల సంఖ్య 7% పెరిగి 10 లక్షలకు చేరింది. వారి ద్వారా ఏటా అమెరికాకు $3,300 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ గణాంకాలు చాలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయులు ఎంతగా భాగస్వామ్యం అయ్యారో చెప్పడానికి. భారతీయుల కాంట్రిబ్యూషనే ఇంత ఉంటే ఇతర దేశాల ప్రవాసుల సహకారాన్ని కూడా కలుపుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ వలసవాదుల పునాదులపైనే పటిష్టంగా ఎదిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి విదేశీ మానవ వనరులను వద్దనుకుంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే చేటు తెస్తుందంటున్నారు నిపుణులు. ఇది వాటి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.